హరి ఓం. 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 గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. ఓం ప్రసార మాధ్యమ ద్వారా అద్య భానువాసరే పంచమవాదనాత్ ప్రభృతి పంచమవాదనాత్ ఆరభ్య సార్ధ పంచమవాదన పర్యంతం సాయంకాల సమయే భారతీయ సంస్కృతి అంతర్భాగే ఋగ్వేద అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః స్వాగతం, హార్దిక స్వాగతం. సర్వేభ్యః శుభాకాంక్షాశ్చ. సంస్కృత వాక్యాలు అందరికీ అర్థం కావడం కోసం ప్రారంభంలో చివరిలో కూడా వాక్య ప్రయోగం జరుగుతోంది. రోజు వింటుంటే ఇవి అర్థమవుతాయి. తప్పకుండా సంస్కృతం అందరికీ వస్తుంది. సంస్కృతం నేర్చుకుందాం, సంస్కృతిని పరిరక్షిద్దాం, మన ముందు తరాల వారికి ఆ సంస్కృతిని అందించుదాం. మీరు వినండి, పిల్లల చేత కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి వినిపించండి. లేదా అవకాశం వాళ్ళకి లేనప్పుడు తర్వాత వాళ్ళకి ఈ సంప్రదాయాన్ని అందించే ప్రయత్నం చేయండి. దానివల్ల భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడైతే వేదమంత్ర శ్రవణం ఉంటుందో, ఎక్కడైతే వేదమంత్ర పఠనం ఉంటుందో, ఎక్కడ వేద అధ్యయనం జరుగుతుంటుందో, వేద మంత్ర సారం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో, ఎక్కడైతే చతుర్వేద సారమైనటువంటి నారాయణ ఉపనిషత్తు పారాయణ జరుగుతుంటుందో అక్కడ భగవద్ అనుగ్రహం లభిస్తుంది. భగవద్ అనుగ్రహం లేకుండా మనం ఏ పని చేయలేం. మనకు ఈ శక్తిని, మాట్లాడే శక్తిని, ఆలోచన శక్తిని, ఆచరణ శక్తిని ఇచ్చేటువంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి మంత్రాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేసుకోబోతున్నాం. సర్వప్రథమతః వేదమాతృస్తవం బ్రహ్మనాదస్తవం చ కరవామహై. ముందుగా వేదమాతృస్తవం బ్రహ్మనాదస్తవం చేద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యథావిధిగా మనం నారాయణోపనిషత్తు ఇక నుంచి వేదాధ్యయన కార్యక్రమంలో నారాయణోపనిషత్తు అందరం చెప్పుకుంటుందామండి. కారణం ఏంటంటే ఇది ఒక సత్సంగం. సతాం సంగ సత్సంగ, మంచివారి యొక్క కలయిక సత్సంగం. మంచివాళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు మంచి మాటలే చెప్పుకుంటారు. అక్కడ ఎటువంటి దుర్భావనలు, దుష్టభావనలు, దుష్ట వచనాలు, దుష్ట ఆచరణలు ఎక్కడ వాటికి అవకాశం ఉండదు. ఇది అటువంటి కార్యక్రమం. ఈ వేదిక, వ్యాసపీఠ వేదిక, ఓం ప్రసార మాధ్యమం వాళ్ళు అనుగ్రహించిన అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక అటువంటి దైవీ శక్తికి కారణభూతమని తెలుస్తోంది. కనుక ఈ సమయాన్ని, శక్తిని సద్వినియోగం చేసుకుందాం. ఓం అథ పురుషోహ వై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మో జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాద్ నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యాః రుద్రావసవః సర్వాణి చ ఛందాగుంసి
నారాయణే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రణీయంతే ఏతత్సర్వాణి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రణీయంతే ఇది ఋగ్వేద సూక్తం. ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ జావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణాదేవ నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ నా ద్వితీయో అస్తి కశ్చిత్, మరో భగవత్ స్వరూపం లేదు. నా ద్వితీయో అస్తి కశ్చిత్ య ఏవం వేద, ఇది తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవడం. య ఏవం వేద, ఎవరైతే ఇదంతా తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారు తెలుసునండి. య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి. ఈ తెలుసుకున్న మానవుడు మాధవుడు అవుతాడు. అది విశేషం. ఎంత దైవశక్తి వస్తుందో చూడండి. య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి నిర్ద్వంద్వంగా నిశ్చయంగా చెప్తున్నాడు భగవాన్ వేదవ్యాసులు వారు. ఇది యజుర్వేద సూక్తం. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువస్సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం. ప్రజాపతిత్వం కానీ, గోవులకు ఆధిపత్యం కానీ, గోసంపద కానీ, సంపదలన్నీ దీనివల్లనే వస్తాయట. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుతే తత అమృతత్వం అశ్నుతే తత అమృతత్వం అశ్నుతే. ఈ సూక్తాలు వినడం వల్ల కానీ, మరి చదవటం వల్ల కానీ, పఠనం శ్రవణం రెండూ చేయడం వల్ల, వేదమంత్ర పఠనం వేదమంత్ర శ్రవణం రెండూ శాశ్వతమైనవి, శక్తి ప్రధానములైనవి. అటువంటి పఠనం జరగడం వల్ల, శ్రవణం జరగడం వల్ల తతోమృతత్వం అశ్నుతే తత అమృతత్వం అశ్నుతే. తత దీని ఇది విన్న తర్వాత ఫలితంగా, శ్రవణ ఫలితంగా, పఠన ఫలితంగా అమృతత్వం అశ్నుతే, అమరత్వాన్ని పొందే అవకాశం ఉంది, పొందుతారు. అమృతత్వాన్ని అశ్నుతే పొందుతారు. తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇది సామవేద సూక్తం. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానేకదా సమభరత్తదేతదోమితి తానేకదా సమభరత్తదేతదోమితి. దీన్ని అన్నిటినీ భరిస్తున్నది, అంతటా వ్యాపించి ఉన్నది. ఓం య ముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. జన్మ సంసార బంధన ముక్తి కావాలంటే ఓంకారనాదోపాసన కావాలి. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభవనలోకం గమిష్యతి. ఓం నమో నారాయణాయ ఇది మంత్రోపాసకః వైకుంఠభవనలోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానధనం. అదే విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం. తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన. ఓం సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార బ్రహ్మ. ఓం ఏతదథర్వశిరో యోధీతే ఇత్యథర్వవేద సూక్తం. ఇంకా చతుర్వేద పారాయణ మంత్ర ఫలితం ఇక్కడ చెప్తున్నారండి చివరి సూక్తంలో. ప్రాతరధీయానో రాతికృతం పాపం నాశయతి సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి మాధ్యం దినమాదిత్యముఖోధీయానో పంచపాతకోపపాదకాత్ ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే. ఇంతకంటే ఏం కావాలండి? వ్యాసభగవంలో స్పష్టంగా చెప్తున్నారు కదా, సర్వవేద పారాయణ పుణ్యం లభతే. ఒక్కొక్క వేదాన్ని అధ్యయనం చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంటా.
4 వేదాలకు 4 పండు 45 సంవత్సరాలు జీవితంలో సగభాగం పోతే ఇంకేమిటి ఉండేది? ఓపిక తీరిక లేని కలియుగంలో వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎంత సులభంగా అందించారండి ఆయన భగవాన్లు వారు. ఆయనకు జీవితాంతం మనం రుణపడి ఉంటాం. నారాయణోపనిషత్తు ఒక్కటి చాలిట, సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద. ఇది తెలుసుకోవాలి అందరూ. య ఏవం వేద ఇత్యుపనిషత్తు. సరే, మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో వామదేవుడు ఋషి, వామదేవ ఋషి ఏతత్ సూక్తస్య త్రిశక్తిస్వరూప సూక్తస్య వామదేవ ఋషి. అధిదేవతాః ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యః అధిదేవతాః. ఛందః త్రిష్టు. భారతీయ సంస్కృతి వైభవంలో ప్రారంభంలో మనం చెప్పుకున్నామండి. మరో విశేషం ఏంటంటే, ప్రతి ఆదివారం సాయంకాలం 5 నుంచి 5:30 గంటల వరకు వచ్చేటటువంటి ఈ ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయాలే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు, సాయంకాలం 5 నుంచి ఉదయం 9:30 నుంచి 10 వరకు, సాయంకాలం 5 నుంచి 5:30 వరకు, 7 నుంచి 7:30 వరకు పునశ్చరితమయ్యేటటువంటి మత్స్యపురాణ కార్యక్రమంలో కూడా విశేషాలు కొన్ని ఆవృత్తం అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల అనంతమైన విజ్ఞానం లభిస్తుంది. తర్వాత ఇక్కడ మనం భారతీయ సంస్కృతిలో ప్రారంభంలో సరిగ్గా 2012 జనవరి 29న ప్రారంభమైందండి. సంవత్సరం దాటిపోయింది. ఇంకా 5వ మండలంలో ఉన్నాం. ఈ 5వ మండలం ఒక 2 వారాల్లో పూర్తవుతుంది, 2 ప్రవచనాల్లో. తర్వాత ఇంకొక 5 మండలాలు ఉంటాయి. దాని తర్వాత యజుర్వేదం ప్రారంభిద్దాం. ఈ వేదాధ్యయన కార్యక్రమంలో ప్రారంభంలో చెప్పుకుందాం, భారతీయ సంస్కృతిలో అగ్నిహోత్రుడు ప్రధానుడు. అగ్నిహోత్రుడు తేజస్సుకు సంకేతం. ఋగ్వేదం అగ్నిహోత్ర మంత్రంతోనే ప్రారంభమైంది. అగ్నిమీళే పురోహితం. అలా ప్రారంభమైంది. యజ్ఞానికి పురోహితుడు ఆయనే. హోతారం రత్నధాతమం. సమస్త రత్నాలకు ఐశ్వర్యాలకు ఆయన కారకుడు. అటువంటి మహానుభావుడి యొక్క శక్తితోనే మనం చైతన్యం పొంది ఇవన్నీ అధ్యయనం చేసుకుంటున్నాం. ప్రారంభంలో మనం చెప్పుకున్నాం, ప్రాతకాలంలో నిద్ర లేవగానే ఒక్కసారి కరతలాలు 2 కరతలు ఉంటే అరిచేయండి. కరతలాలు 2 కూడా బాగా రాపిడి అలా కళ్ళు మూసుకునే ఉదయం లేవగానే 2 నిమిషాలు అంతే కూర్చుని సమంకాయ శిరోగ్రీవం అని భగవద్గీతలో చెప్పినట్లుగా యోగి లక్షణాలు చెప్తారండి భగవద్గీతలో. సమం కాయ శిరోగ్రీవం, శరీరం వెన్నెముక దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా, కంఠం శిరస్సు అంతా కూడా సమానంగా సరళరేఖాకృతిలో ఉండాలి. నిలువుగా నిలువుగా ఊర్ధ్వముఖంగా ఉండాలి. అలా కూర్చుని పద్మాసనంలో కూర్చుని లేదా వజ్రాసనంలో కూర్చుని, అది రాకపోతే సుఖాసనంలో కూర్చుని, ఏది సౌకర్యం అది మనకు ఆచరణ ప్రధానం. అలా కూర్చుని అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఒకసారి గట్టిగా రాపిడి చేసుకుని దర్శించాలి. అప్పుడు కళ్ళు తెరిచి దర్శించాలి. అప్పుడు చెప్పే శ్లోకం ఇదే, ఇప్పుడు ఈ మంత్రంలోదే. కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇది భారతీయ సంస్కృతిలో భాగం. అలాగే సాయంకాలం పూట దీపారాధన చేసినప్పుడు, వెలుగు చూసినప్పుడు, నక్షత్రోదయం అయినప్పుడు అప్పుడు కూడా కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ దినాంతే కరదర్శనం. దినాంతే అంటే సాయంకాలం. ఇది చెప్పుకోవాలి. నేల మీద పాదం మోపేటప్పుడు లేవగానే సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, ఓ విష్ణుపత్ని, భూమాత, నేను పాదాన్ని నీపై పెడుతున్నాను, నా పాదస్పర్శను క్షమించు తల్లి అనే ఆ మాతకు నమస్కారం చేసి దిగాలి. ఇది భారతీయ సంప్రదాయం. ఇక్కడ వామదేవుడు దర్శించినటువంటి ఈ శక్తిత్రయ సూక్తంలో ఈ శక్తిత్రయాన్ని స్మరించుకుంటే మనకు ఎటువంటి ఆదివ్యాధులు రావు అని చెప్తున్నారండి. ఇక్కడ కారణం ఏంటంటే, మొదట మనకు ఏదైనా సరే సంకల్పంలో వస్తుందండి. భావన, భాషణ, ఆచరణ. భావన, భాషణ, ఆచరణ. భావన రావడానికి కారణం ఇచ్ఛాశక్తి స్వరూపిణి. సంకల్ప వికల్పాలు ఆమె యొక్క అధీనంలో ఉన్నాయి. మహాలక్ష్మీదేవి ఆమె యొక్క అధీనంలో సంకల్పం ఉంటుంది. దానివల్ల మనకు సంకల్పం వస్తుంది. ఇవాళ ఈ పని చేయాలి, ఇవాళ ఋగ్వేదాధ్యయనం వినాలి, సాయంకాలం 7 గంటలకు, రాత్రి 7 గంటలకు మత్స్యపురాణ కార్యక్రమం వినాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పాన్ని కలిగించింది ఎవరు? మహాలక్ష్మి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. ఆమె మన చేతుల్లోనే ఆమెను దర్శించాలి. కరాగ్రే వసతే లక్ష్మి ముందు భాగంలో, కరమధ్యే సరస్వతి. తర్వాత ఏమైంది? భాషణ. ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్లనే భాషణ వస్తుంది. ఎప్పుడైతే మనసులో ఒక ఆలోచన వచ్చిందో, మంచి ఆలోచన, దాన్ని మాటల్లో చెప్పడమే భాషణ. ఈ భాషణకు అధిష్టాన దేవత జ్ఞానశక్తి స్వరూపిణి మహాసరస్వతీదేవి. ఆమె యొక్క అనుగ్రహంతోనే ఇప్పుడు నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. వాగ్రూపంగా మీకు వినయ శక్తినిచ్చేది లలితాపరా భట్టారిక. అక్కడ శ్రవణ శక్తి మీకు క్రియాశక్తి, ఇక్కడ భాషణ శక్తి జ్ఞానశక్తి. జ్ఞానశక్తి స్వరూపిణిని మధ్య భాగంలో చూడాలి. ఇంకా చివర క్రియాశక్తి స్వరూపిణి లలితాపరా భట్టారిక. ఆమె యొక్క శక్తి వల్లనే, ఆమె ఇచ్చే అనుగ్రహం వల్లనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాం. పఠన శక్తి, ప్రవచన శక్తి, శ్రవణ శక్తి, క్రియాశక్తి ఫలితమే. ఈ విధంగా ఈ ముగ్గురు మాతల యొక్క అనుగ్రహం లేకపోతే ఏమీ కుదరదు. అమ్మలగన్నయ్య ముగురమ్మల మూలపుటమ్మ ఆవిడ. అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుబారడి బుచ్చినయ్యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని భక్త మహాకవి భక్త పోతన ఆయన చెప్పినటువంటి విశేషం. అలాంటి ఆ అమ్మవారు ముగ్గురమ్మలని గురించి ఇక్కడ చెప్తున్నారండి మంత్రంలో, సూక్తంలో. మరో విశేషం ఏంటంటే, ఈ విషయంలో తప్పనిసరిగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాఖ్యానంలో విద్యారణ్య స్వాముల వారు చెప్పింది ఏంటంటే, మనకు 2 చేతులు కూడా గట్టిగా రాపిడి చేయడం వల్ల ఒక విశిష్టమైన శక్తి వస్తుందండి. ఎప్పుడైనా సరే మానవుడిలో, ఒక వ్యక్తిలో శరీరంలో ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వెంటనే ఏం చేస్తారు? తెలిసిన వాళ్ళు
అరిచేతులు, అరిపాదాలు, అరిచేతులు బాగా రుద్దుతారు. అప్పటికి చైతన్యం రాకపోతే, ఉష్ణశక్తి రాకపోతే, సమానమైన ఉష్ణోగ్రత శరీరంలో రాకపోతే, అంటే శరీరం చల్లబడిపోయినప్పుడు చేసే పని ఇది. ప్రాథమిక చికిత్స ఇది, పెద్దవాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. వెంటనే పసుపుతో రుద్దుతారు. కొంచెం పసుపు అరిచేతులకి, అరికాళ్ళకి రాచేసి బాగా రాపిడి చేస్తారు. అలా రాపిడి చేయడంలో పసుపు ఉష్ణశక్తి అండి. పసుపు హరిద్ర అంటారు సంస్కృతంలో. ఆ హరిద్రాకి తేజోగుణం ఉంది. వేడి, వెలుగు, హరిద్రా గుణాలు. వేడి, వెలుగు. ఎంత తేజస్సు ఉంటుంది పసుపులో! మాలిన్యాన్ని పోగొడుతుంది, కల్మషహారిణి, క్రిమిసంహారిణి, అంత తేజస్సు ఉంది. ఆ పసుపుతో బాగా రుద్దుతారు. మనకు రోజు చేయాల్సిన పని అంత అవసరం లేదు. మనం ప్రతిరోజు చేయవలసిన పని ఏంటంటే ఒకసారి పొద్దున్నే లేవగానే అలా కళ్ళు మూసుకుని రుద్దుకోవడం, అలా చేతులు రాపిడి చేసుకోవడం వల్ల ఎంత శక్తి వస్తుందంటే, ఈ చిటికిన వేలు బుధుడికి సంకేతం. ఇంతకుముందు ఒకసారి అధ్యయనం చేసాం, మళ్ళీ పునశ్చరణ చేస్తున్నామండి. ఈ చిటికిన వేలు బుధుడు గుండెకు, గుండె స్పందనకు, హృదయ స్పందనకు కారకుడు బుధుడు. ఆయుర్వేద వైద్యులు ఎప్పుడైనా కొంచెం గుండె పట్టేసినట్టుందండి, కొంచెం బాగలేదంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేలిని బాగా రుద్దుతారు. ఈ వేలిని బాగా రుద్ది ఈ వేలి చివర ఉన్నటువంటి ఆ నాడీ స్పందనను గ్రహిస్తారు. గ్రహించి లోపల శక్తిని, లోపల ఉన్న లోపాన్ని గ్రహించగలుగుతారు వాళ్ళు. ఇది గట్టిగా నొక్కినట్లయితే, పీడన శక్తి ఇచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి హృదయ స్పందన నాడులు ఉత్తేజితం అవుతాయి. ఇది రవిస్థానం, సూర్యస్థానం. ఇది శనిస్థానం, శనైశ్చర స్థానం. ఇది బృహస్పతి స్థానం. బుధుడు, గురుడు ఆ చివర ఈ చివర ఉన్నారండి. తేలిక సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ చివర చిటికిన వేలు యొక్క అగ్రభాగం బుధుడి స్థానం. ఈ చూపుడు వేలు దీని యొక్క అగ్రభాగం ఇది బృహస్పతికి స్థానం. మధ్యలో ఇక్కడ రవి, ఈయన కుమారుడు శనైశ్చరుడు. తర్వాత ఇక్కడ దీని కింద కుజస్థానం. ఈ కుజస్థానం రక్త ప్రసరణకు సంకేతం. గురువు మేధస్సుకు, ఈ మేధాశక్తికి సంబంధించిన జ్ఞాన నాడికి సంకేతం. ఇక్కడ కర్మేంద్రియాలకు సంకేతం శనైశ్చరుడు. ఈ రవి జ్ఞానేంద్రియాలకు సంకేతం. కుజుడు రక్త ప్రసరణకు సంకేతం. ఇక్కడ శుక్రుడు కామ్యావస్థకు, కోరికలకు సంకేతం. ఇక్కడ సంకల్ప వికల్పాలకు సంకేతం చంద్రస్థానం. ఈ విధంగా ఈ స్థానాలు రాపిడి చేయడం వల్ల ఉత్తేజితం అవుతాయని చెప్పారు. సరే, ఈ విషయాలు మళ్ళీ పునశ్చరణ చేసుకుందామండి. ఆగామి భానువాసరే పునర్మిలామః సాయంకాలే పంచమవాదనాత్ ఆరభ్య సార్ధపంచమవాదన పర్యంతం ఋగ్వేద అధ్యయన కార్యక్రమే పునర్మిలామః. తావత్పర్యంతం సర్వేభ్యః స్వస్తి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారత.